25 కళాశాల ఆధ్వర్యంలో నెల్లూరు సినిమా అసోసియేషన్ స్టార్ట్ చేసి దాంట్లో 30 మంది సభ్యులుగా మొదట ఏర్పాటు చేసి వాళ్ళందరి కుటుంబాలకి 15 లక్షలు ఇచ్చే విధంగా ఒక ఇన్సూరెన్స్ చేసి వాళ్ళందరికీ ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. దానికి అధ్యక్షులు జనార్దన్ గారు, అలాగే రవి గారు, రెమో గారు, రాంప్రసాద్ గారు, బన్నీ గారు, వెంకటేష్ గారు, అలాగే మన కట్టప్ప గారు, వీళ్ళందరూ కమిటీ ద్వారా బాలు గారు ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు రెండవ విడత సుమారు 200 కార్డ్స్ వచ్చినాయి. వాళ్ళల్లో సినిమాలో నటించిన వాళ్ళు ఉండాలి ఉద్దేశంతో 60 మందికి ఇప్పుడు కార్డు డిస్ట్రిబ్యూట్ జరిగింది. అంటే మొత్తం 90 మంది అయ్యారు. ఈ 60 మందికి కూడా ఇన్సూరెన్స్ పాలసీ కూడా చేయడం జరుగుతుంది. ఏది జరిగినా కూడా వాళ్ళ కుటుంబానికి 10 లక్షలు ఇచ్చే విధంగా ఆ కమిటీ ఏర్పాటు జరిగింది. ఇప్పుడు నెల్లూరు ఒక సినిమా హబ్గా తయారైంది. నటీనటులు కావాలి. ఒకప్పుడు సినిమాలు పెద్ద హీరోలే చూసేది. ఈరోజు చిన్న సినిమా కూడా ఆదరిస్తాం. అంటే ఆర్టిస్టులందరికీ ఇది అవకాశం. అంటే సినిమా బాగుంటే అది పెద్దదా చిన్నదా హీరో అని ఆలోచించలేదు. కాబట్టి నటీనటులకు అవకాశం, ఈ అవకాశంలో ఒక వేదిక కావాలి. ఆ వేదికే నెల్లూరు సినిమా అసోసియేషన్. ఈ సభ్యులందరూ దీంట్లో ఉంటే ఆర్టిస్టులు అందరూ ఎవరైనా మొన్న ప్రొడ్యూసర్ వచ్చారు బహిర్భూమి 21 డేస్లో సినిమా పూర్తి చేసుకొని వెళ్ళిపోయారు. అలాగే చెన్నై బజారు, అలాగే ఇప్పుడు మహిషాసురుడు, నెక్స్ట్ ఇంకో సినిమా బేరీ ఇంకో సినిమా స్టార్ట్ అవుతుంది. అంటే నెల్లూరులో 20 సినిమాలు నేనే స్టార్ట్ చేశాను, జరుగుతున్నాయి. 4 రిలీజ్ అయినాయి, 4 నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతున్నాయి. అంటే లైబ్రరీ సినిమా, లింబో సినిమా ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఏ ప్రొడ్యూసర్ వచ్చినా కూడా నెల్లూరు సినిమా అసోసియేషన్ కలిశారంటే మీకు ఏ నటులు కావాలి, హీరో కావాలా, హీరోయిన్ కావాలా, కొరియోగ్రఫర్ కావాలా, లేదా డిఓపి కావాలా, ఎవరు కావాలో ఆర్టిస్ట్ కాబట్టి ప్రొడ్యూసర్కి వీలుగా ఉంటుంది. ఎత్తుక్కోకుండా ఆర్టిస్ట్ కాకుండా ఒక వేది మీద కాబట్టి సినిమా తీయాలని ఎవరన్నా ప్రొడ్యూసర్ కానప్పుడు నెల్లూరు సినిమా అసోసియేషన్. అలాగే నటులు కూడా అందరూ కూడా ఒక వేది మీదకుంటే భవిష్యత్తును కాబట్టి రాబోయే నెల్లూరు ఒక సినిమా హబ్బో తయారవుతుంది. ఒక స్టూడియో నిర్మాణం కూడా జరిగేదని ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మీ సినిమా సంబంధించిన ఆర్టిస్టులు అందరూ ఒక వేది మీదకుండి నెల్లూరు సినిమా అసోసియేషన్ గౌరవించి వాళ్ళ టీంని అందరూ కూడా ఒక మాట ప్రకారం గౌరవించి ఆర్టిస్టులు అందరూ కూడా ఎక్కడైనా ప్రొడ్యూసర్ అంటే దేవుడితో సమానం. ఆయనకి మన నష్టం రాకుండా ఖర్చు తక్కువలో సినిమా పూర్తి చేసి ఇంకో ప్రొడ్యూసర్ వస్తాడు, మన సినిమా జరగదు. కాబట్టి నటులందరూ కూడా ప్రొడ్యూసర్కి సపోర్ట్ చేయమని కోరుకుంటూ ఆ కమిటీ నెంబర్ అందరూ కూడా దీంట్లో అందరూ కష్టపడ్డారు. కమిటీ నెంబర్ అందరూ కూడా జనార్దన్ గారు, రవి గారు, సుధాకర్ రెడ్డి గారు, రషీద్ గారు, రెమో గారు, అలాగే రాంప్రసాద్ గారు, వెంకీ గారు, బన్నీ గారు, కట్టప్ప గారు, వీరందరూ కూడా ప్రత్యేకంగా అభివృద్ధి చేసుకుంటూ నెల్లూరు సినిమా అసోసియేషన్ అందరినీ సపోర్ట్ చేస్తాం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నెల్లూరు సినిమా అసోసియేషన్ జనార్దన్ గారు అధ్యక్షులుగా, రవికుమార్ గారు కార్యదర్శిగా, అలాగే ఇందులో ముఖ్యులందరూ ఒక పేరు అదైతే అందరూ ముఖ్యమైన వాళ్ళే 30 మందిని తీసుకున్న వాళ్ళందరూ కూడా మొట్టమొదటి కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏమో బాలు, బన్నీ, రాంప్రసాద్, అలాగే ప్రశాంత్ రెడ్డి, కట్టప్ప, ఇట్లా చాలా మందిని మనం 30 మందిని ఒక కమిటీగా కూడా అందరినీ వేసుకోవడం జరిగింది. ఆ కమిటీలో ఒక కోర్ కమిటీగా వర్క్ చేసేవాళ్ళు కొంతమందిని తీసుకొని ఒక 10 మందిని, మురళీకృష్ణారెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళందరినీ ఒక కోర్ కమిటీగా వేయడం జరిగింది. రషీద్ భాయ్ వీళ్ళందరూ కూడా ఆ కోర్ కమిటీ వర్క్ చేసుకొని దీనికి సంబంధించిన మొట్టమొదట నుంచి కూడా ఒక బ్యాంక్ అకౌంట్ చేసుకోవడం, ఒక ఆడిటింగ్ చేసుకోవడానికి, దీని తర్వాత ఫ్యూచర్ ఫర్దర్గా దీని ప్రొసీడింగ్స్ అన్నీ చేసుకోవడానికి గాను ఒక మార్గం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలామంది నెల్లూరు సినిమా అసోసియేషన్లో చేరతామని చెప్పి జనార్దన్ గారిని మిగతా మిత్రులను అడిగిన తర్వాత అది అమరావతి కృష్ణారెడ్డి గారితో ఆయనతో మాట్లాడిన తర్వాత ఈ ప్రాసెస్ చేయడం జరిగింది. కొత్తగా ఎంతమంది వచ్చారు వాళ్ళందరికీ ఇప్పుడు ఐడి కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. కృష్ణారెడ్డి గారి చేతులుగా అందరికీ నమస్కారం. నా పేరు జనార్దన్ శివలంకి. ఈరోజు నెల్లూరు సినిమా అసోసియేషన్ ఇంత చక్కగా, ఇంత పటిష్టంగా
ఇలా ఉంది సంతోషంగా అంటే దానికి నిలువెత్తు నిదర్శనం మన అమరావతి కృష్ణారెడ్డి గారు. ఈ సందర్భంగా ఒకసారి సో 25 కళా సంఘాల్లో మేము అంత ముందు వస్తూ పోతూ ఉండేవాళ్ళం. కానీ మాకంటూ ఒక ఐడెంటిటీ ఉండేది కాదు. అన్న మేము మాకు ఒక ఐడెంటిటీ కావాలి, మాకు ఒక రక్షణ కావాలి అనుకున్నప్పుడు పుట్టిందే ఈ ఎన్సిఏ నెల్లూరు సినిమా అసోసియేషన్. దీనికి ఎఫ్ఎం బాలు, మన రెమోజీ ఆశీషు, నాగేంద్ర బన్ని, రాంప్రసాద్ కుందూరు, వెంకటేష్ కొండిపోగు, కట్టప్ప అంటే దొట్టక సుబ్రహ్మణ్యం, ఆయన కట్టప్ప అంటారు. మా సెక్రటరీ గారు గోనుగొండ రవికుమారు, దువ్వూరు ప్రశాంత్ రెడ్డి గారు, రషీద్ గారు, సెల్ఫీ శ్రీకాంత్ గారు, మా మురళీ కృష్ణారెడ్డి గారు, మురళీ నెల్లూరు అని ఇప్పుడు ఆయన హైదరాబాద్లో సినిమాలు చేస్తూ బాగా బిజీగా ఉన్నారు. అందువల్ల ఇప్పుడు ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. అందరం కలిసి మా కృష్ణారెడ్డి గారి దగ్గరికి వచ్చి మేము ఇలా సంప్రదించినప్పుడు మేము ఉన్నామని చెప్పేసి మాకు కన్వీనర్లో నలుగురిని పరిచయం చేశారు. దోర్నాల హరిబాబు గారు, అమీర్ జాన్ గారు, హరినాథ్ రెడ్డి గారు, భాస్కర్ గారు, వీళ్ళందరూ నలుగురు పరిచయం అయిన తర్వాత వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్తో వాళ్ళ సలహాలు తీసుకుంటూ ఎక్కడ మేము తప్పు చేయకుండా మాకు చెడ్డపేరు రాకుండా మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చెప్పేది ఒకటి, మీటింగులకి రండి, తప్పకుండా అసోసియేషన్ కాపాడండి. ఏదైతే మన 25 కళా సంఘాలకు కానీ ఎన్సీఐ కానీ చెడ్డపేరు రాకుండా బయట వెళ్ళండి. ఇంట్లో పనులు ఆపుకొని సినిమాలు చేయొద్దు. ఏ రోజైతే మీరు ఒక మంచి స్టార్ అవుతారో, ఎప్పుడైతే మీకు మంచి రెమ్యునరేషన్స్ వస్తాయో అప్పుడు మీరు చేస్తున్న పనిని ఆపుకోండి. అప్పుడు వరకు వృత్తి చేసుకుంటూ ప్రవృత్తిగా సినిమాను పెట్టుకోండి. జై హింద్, నమస్తే. అందరికీ నమస్కారం. ఈరోజు వేదిక నాటినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెల్లూరు మూవీ అసోసియేషన్ ఎస్పెషల్లీ ఏర్పాటు చేసింది నెల్లూరు రోడ్ కోసం. ఎందుకంటే నెల్లూరులో దాదాపు చాలామంది కళాకారులు ఉన్నారు. వీళ్ళందరూ ఆర్థికంగా అయితేనేమి, వేరే వేరే కారణాలు అయితేనేమి హైదరాబాద్ కానీ చెన్నై కానీ వెళ్ళి సినిమాలు చేయలేరు. కానీ వాళ్ళలో టాలెంట్ ఎక్కువగా ఉంది. కానీ ఆ టాలెంట్ ఏం చేస్తున్నామంటే మనకు బయట నుంచి ఇక్కడ చేసే సినిమాల్లో ఎక్కడో బయట నుంచి తెచ్చుకోకుండా మా నెల్లూరులో కూడా కళాకారులు ఉన్నారు, మా వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు అని వచ్చిన వాళ్ళకి తెలియజేసి మన నెల్లూరు వాళ్ళకి ఆ సినిమాలో అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తే ఎన్సీఏ. ఈ యొక్క సినిమా అవకాశాలే కాదు, ఇంకా ఈ కళాకారులకి, టెక్నీషియన్స్కి, టెక్నికల్ రంగంలో ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా అన్ని క్రాఫ్ట్లో కూడా వర్క్షాపులు కండక్ట్ చేయడం, వాళ్ళకి అప్డేటెడ్ అంటే యాక్టివ్ స్కిల్స్ ఏదైనా ఉంటే యాక్టివ్ స్కిల్స్ మీద శిక్షణ లాంటివి ఇవ్వడం, చాలా కార్యక్రమాలు ప్లాన్ చేసుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే ఆలోచన అందరికీ ఉంటుంది, ఈ ఆలోచన ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా కష్టం. ఈ ఆలోచన ఇంప్లిమెంట్ చేసినటువంటి జనార్దన్ గారికి, కృష్ణారెడ్డి సార్కి, హరిబాబన్నకి, దీనికి తోడ్పాటు అందరికీ కూడా మేము రుణపడి ఉన్నాం. కాబట్టి ప్రతి మీటింగ్లో కూడా ఏంటంటే మనం కోర్ కమిటీ మెయిన్ ఉంటుంది. ఈ కోర్ కమిటీ అనేది ఒక డెసిషన్ తీసుకుంటుంది అందరూ కలిసి. తర్వాత దాని ఓటింగ్ సెక్షన్లో అందరికీ ఇది ఆమోద యోగ్యమా కాదా అనేటువంటిది అందరూ నోటీస్ తీసుకొచ్చి అది అందరి ప్రమేయంతో ఆ వర్క్ చేయడం మొదలుపెట్టింది. సార్ చెప్పారు మిగతా 60 మందికి ఇన్సూరెన్స్ కార్డు ఇస్తామని చెప్పేసి. దాంట్లో ఒక 30 మందికి నేను మా మహిషాసును డైరెక్ట్ చేశాను. అలాగే మన మీరు చూస్తుంటారు తమిళ్లో శివపుత్రుడు, పరదేశి, సేతు సినిమా డైరెక్టర్ బాలాగారు, ఆయన అసోసియేట్ డైరెక్టర్ విశ్వ. నెక్స్ట్ మంత్ వచ్చేసేసి మన నెల్లూరులోనే వేరి తెలుగులో, పరై తమిళ్లో సినిమా స్టార్ట్ చేయబోతున్నారు. తమిళ్ తెలుగు 2 రకాలు ఉంది. దానికి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో మన ఇక్కడే మన ఈ హోటల్ అన్న ఆడిషన్ స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేస్తాం, ఎవరైతే మన మెంబర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరికి ఇన్ఫార్మ్ చేస్తాం. ఆడిషన్ ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళందరూ తప్పనిసరిగా ఆడిషన్ ఇచ్చేయండి. ఇది పెద్ద సినిమా, ఎందుకంటే బయటికి ఆర్టిస్టులు ఉంటారు, తమిళ వాళ్ళు ఉంటారు, తెలుగు వాళ్ళు ఉంటారు. ఈ అవకాశాన్ని అందరూ ఖచ్చితంగా ఉపయోగించుకోండి.